అవుతాయని చెప్పడానికి మన ముందు ప్రొకాస్టినేషన్ గురించి చెప్పడానికి శర్వాణి మేడం వచ్చారు. శర్వాణి మేడం బీఫార్మసీ కంప్లీట్ చేసి హోమ్ గా రాణిస్తున్నారు. అంతటితో ఆగకుండా నలుగురిని మోటివేట్ చేయాలని చెప్పి 208 బ్యాచ్ లో ట్రైనర్ వర్క్ షాప్ లో జాయిన్ అయ్యి బ్యాచ్ ఎండ్ అవబోతుంది ఇప్పుడు. సో మేడం సర్టిఫైడ్ ఫోటోషాప్ అండ్ క్యాన్వాలో సర్టిఫికేషన్ పొందారు. మేడం మిమ్మల్ని హార్టీలీ వెల్కమ్ మ్యామ్. వర్చువల్ డాష్ ఈజ్ యోర్స్. అందరు పెన్ను పేపర్తో రెడీగా ఉండండి. థ్యాంక్ యూ సింధు మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ ఇంట్రడక్షన్. హ్యాపీ ఈవినింగ్ అందరికి. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ. ఓకే, లెట్ us స్టార్ట్. మీలో ఎంతమంది నేను రేపు ఏదైనా ఒక వర్క్ చేస్తాను అని అనుకుని ఉంటారు? ఒకసారి రేస్ చేయండి హ్యాండ్స్. అంటే నేను రేపు ఈ పని చేయాలి అని అనుకున్న వాళ్ళందరూ ఒకసారి హ్యాండ్ చేయండి ప్లీజ్. ఎవరైనా ఒకళ్ళు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. నిజంగా ఆ పని మీరు రేపు చెయ్యాలి అనుకున్న పని ఖచ్చితంగా రేపు చేసిన వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు హానెస్ట్ గా హ్యాండ్ రైజ్ చేయండి. జస్ట్ అనుకున్నారు, ఈ రోజు అనుకున్నారు, కానీ నిజంగా రేపు నెక్స్ట్ డేకి మనం అనుకున్నాం, కానీ నిజంగా మీరు ఆ పని నెక్స్ట్ డే మీరు పర్టికులర్ గా అనుకున్న పని చేయగలిగారా? చేయలేదు. అవును కదా, అందరూ ఇది ఫేస్ చేసేదేనండి. దాన్నే ఈ రోజు నేను చెప్పబోతున్నాను, ప్రొక్రాస్టినేషన్. నెక్స్ట్ ప్రొక్రాస్టినేషన్ అనేది ఏంటి అంటే సైలెంట్ థీఫ్ అన్నమాట. అది మన డబ్బులు తీసుకోదు, మన నాలెడ్జ్ తీసుకోదు, అంతకన్నా విలువైంది మన దగ్గర నుంచి ఒకటి తీసుకుంటుంది. ఎవరైనా చెప్పగలరా అదేం తీసుకుంటుందో మన దగ్గర నుంచి? టైం. ఎగ్జాక్ట్లీ, మన టైం ని తీసుకుంటుంది అనమాట. ప్రొక్రాస్టినేషన్ ఏం తీసుకుంటుంది అంటే మన టైం తీసుకుంటుంది. అండ్ మనం తీసుకునే మన డ్రీమ్ తీసేసుకుంటుంది. అండ్ మన పొటెన్షియల్ కెపాసిటీని తీసేసుకుంటుంది. నథింగ్ బట్ దాన్ని ఏమంటాం అంటే ప్రొక్రాస్టినేషన్ అని అంటాం అనమాట. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఒక రోజు పొద్దున్నే లేచి అరే బాబు నేను ఎక్కడో ఉండాలి, నేను ఏదో చెయ్యాలనుకున్నాను, కానీ మనకి ఈ రోజు ఈ లైఫ్ వచ్చింది అని మనం ప్రతిసారి అనుకుంటూనే ఉంటాం. అలా అనుకుంటూ ఉంటాం అండి. నిజంగా ఏదో ఎప్పుడో చేసి ఉంటే మనకి ఈ రోజు ఈ పొజిషన్ ఉండేది కాదు, ఎంతో గ్రేట్ గా ఉండేవాళ్ళం, చాలా బాగుండేవాళ్ళం, ఉన్నత స్థాయిలో ఉండేవాళ్ళం అని మనం అనుకుంటూ ఉంటాం. అది ఎందుకు జరిగింది? దానికి రీజన్ బిహైండ్ ఏంటి అంటే నథింగ్ బట్ పోస్ట్పోన్మెంట్ అండి. ఓకే వస్తుందిలే, చేస్తుందిలే, చేద్దాంలే అనుకుని మనకు వచ్చిన అవకాశాన్ని మనం అడ్జస్ట్ అయిపోయి మనం దాన్ని యాక్సెప్ట్ చేసేస్తాం అనమాట. దాన్నే ప్రొక్రాస్టినేషన్ అని అంటారు. సో నేను పీపీటీ షేర్ చేస్తాను. ఓకే, ప్రొక్రాస్టినేషన్ అంటే ఏంటి? ఎవరైనా అసలు ఈ వర్డ్ విన్నారా? ప్రొక్రాస్టినేషన్ అంటే ఐడియా ఉందా? యాక్చువల్ గా వాట్ డూ యూ మీన్ బై ప్రొక్రాస్టినేషన్? అందరికీ తెలుసున్న వాడేనండి, తెలియనట్టుంటుంది, ఎందుకంటే దాని టర్మినాలజీ అలా ఉండడం వల్ల. అదంతా ఏం కాదు. ప్రొక్రాస్టినేషన్ అంటే పోస్ట్ పోన్మెంట్ అన్నమాట. ఓకే, వాట్ ఈస్ ప్రొక్రాస్టినేషన్? ప్రొక్రాస్టినేషన్ ఈస్ ద హ్యాబిట్ ఆఫ్ డిలేయింగ్ టాస్క్స్ నీడ్ టు బి కంప్లీటెడ్. ఇక్కడే ఉంది చూడండి, ప్రొక్రాస్టినేషన్ ఇస్ హ్యాబిట్. అది మనం అనుకుంటాం అనమాట, ఓకే ఈ రోజు మనం ఈ పని చేసేయాలి. డిలేయింగ్ టాస్క్స్, ఈ టైంకి ఫర్ ఎగ్జాంపుల్ మన అసైన్మెంట్స్ చూడండి, మనం రోజు అనుకుంటూనే ఉంటున్నాం ఈ రోజు కంప్లీట్ చేసేయాలి, మనం చెప్తూనే ఉంటున్నాం అరే ఈ రోజు చేసేయాలి, ఎలాగైనా చేసేయాలి, పోస్ట్ చేసేయాలి అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఏం చేస్తున్నాం? దాన్ని డిలే చేసేస్తున్నాం. సర్లే ఈ రోజు కాదులే, రేపు చేద్దాం, ఇట్స్ ఓకే, మనమే కదా చేసేద్దాంలే అని ఏం చేస్తున్నాం? డిలే చేస్తున్నాం. దాన్ని ఎలా రీప్లేస్ చేస్తున్నాం? మోర్ ఎంజాయబుల్ ఆర్ ఈజియర్ యాక్టివిటీస్.
టీవీ చూడడము, ఏదో ఒకటి మనం డిస్ట్రాక్ట్ అయిపోయి సరేలే ఇప్పుడు ఇదిగో ఇది అయిపోయిన తర్వాత మనం చేద్దాంలే, పర్వాలేదు, కాసేపు టైం తీసుకుందాం అని మనం ఎంజాయ్మెంట్స్ కి, మనం ఈ ఈజియర్ యాక్టివిటీస్ కి మనం ప్రయారిటీ ఇచ్చి మనం చెయ్యాలనుకున్న పని మనం ఏం చేస్తున్నాం అంటే పోస్ట్ పోన్ చేస్తున్నాం అనమాట. దాన్ని ఏమంటారంటే ప్రొక్రాస్టినేషన్, అంటే పోస్ట్ పోన్మెంట్ ఆఫ్ అవర్ వర్క్. మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దాన్ని పోస్ట్ పోన్ చేసేదాన్ని ఏమంటామంటే ప్రొక్రాస్టినేషన్. టైప్స్ ఆఫ్ PPT ప్రొక్రాస్టినేషన్. ప్రిపేర్ చేయట్లేదు. వాట్ సార్? PPT షేర్ అవ్వట్లేదు. PPT షేర్ అవ్వట్లేదు. ఓకే, సారీ. Visible, ma'am. ఓకే, కనిపిస్తుంది కదా. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి. ఓకే ఓకే టైప్స్ ఆఫ్ ప్రొక్రాస్టినేషన్. పెర్ఫెక్షనిస్ట్ అంటే రవి సార్ మనకు చెప్పారు ఏమని, వెనకాతల బ్యాక్గ్రౌండ్ పెట్టుకోండి, నీట్ గా అన్ని చేస్తూ ఉండండి అని. ఆ సార్ ఏం చేస్తున్నారంటే మనని మోటివేట్ చేస్తున్నారు. ఓకే, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని. మనం కూడా ఏంటంటే పెర్ఫెక్షనిస్ట్ లా ఓకే చేసేద్దాం, అలా సార్ చెప్పినట్టుగా చేద్దాం ఓకే అని మనం అనుకుంటున్నాం. కానీ లాస్ట్ కి వచ్చేసరికి టైం పీక్ అయిపోయేసరికి ఏం చేస్తున్నాం, సార్ చెప్పిన మాటలు వదిలేసి అరే ఫస్ట్ చేసేస్తేనే బెటర్, లేదంటే ఏమవుతుంది అంటే మనకి బర్డెన్ అయిపోతుంది అని చెప్పి మనం ఏం చేస్తున్నాం, పెర్ఫెక్ట్ గా చేయాల్సిన పని డిలే చేసేసుకుని ఏదో ఒకటి చేసేద్దాం అనే మోడ్ లోకి వచ్చేస్తున్నాం అనమాట. సో అదేంటంటే పెర్ఫెక్షనిస్ట్. ఇలా చేయడం వల్ల ముందంతా టైం వదిలేసి డిలే చేసేసి సరిగ్గా చేద్దాం అని చేయకుండా పనిని వాయిదా వేసేయడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ద డ్రీమర్. వాళ్ళు ఏంటంటే ఒక ప్లాన్ వేసుకుంటారు, ఈ రోజు చేసేయాలి, ఇలా చేయాలి, ఇన్ని గంటలకి ఇచ్చేయాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ దాన్ని ప్రొజెక్ట్ అనేది చేయరు అనమాట కరెక్ట్ గా. అది డ్రీమర్స్. అవాయిడర్స్ అంటే ఏంటంటే ఆ పనిని ఏదో ఒక సాకు చెప్పేసి అమ్మ, ఇప్పుడు చిన్నపిల్లలు చూడండి, ఏరా హోంవర్క్ ఎందుకు చేయలేదురా నువ్వు అని అన్నావు అనుకోండి, అదేంటమ్మా నువ్వే కదా నన్ను షాప్ దగ్గర పంపించి పాల ప్యాకెట్ తెమ్మన్నావు, మరి అలాంటప్పుడు అందుకే నేను చేయలేకపోయాను అని సాకులు చెప్తూ ఉంటారు అనమాట. వాళ్ళు అవాయిడర్స్ కేటగిరీలోకి వస్తారు. బిజీ బీస్ అనుకోండి, వీళ్ళు ఎలా ఉంటారంటే ఎక్కువ టాస్కులు పెట్టేసుకుంటారు. అంటే వర్క్ చేసేయాలి, ఫ్రెండ్ తో మూవీకి వెళ్ళిపోవాలి, టైం కి డిన్నర్ చేసేయాలి, ఇలా ప్రతిదీ ఏంటంటే బిజీ షెడ్యూల్ పెట్టేసుకుని అసలు చేయాల్సిన పని అసలు చేయరు, దాన్ని పోస్ట్ పోన్ చేసేస్తారనమాట. వాళ్ళని ఏమంటారంటే బిజీ బీస్ అని అంటారు. నెక్స్ట్, వై డు వి ప్రొక్రాస్టినేట్? మనం ఎందుకు అసలు యాక్చువల్ గా ప్రొక్రాస్టినేట్ అనేది ఎందుకు చేస్తాం? ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే ఇప్పుడు చూడండి, ఇంటర్వ్యూస్ కి వాటికి వెళ్తాం, మనం ఏమనుకుంటామంటే అరే నేను చేయగలనో చేయలేను, చేస్తానో చేయలేను ఏంటి అని ముందుగానే మనం టెన్షన్ పడిపోతూ ఉండడం, ఓడిపోతామో ఏంటో అని ఒక భయం వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఆ భయాన్ని ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన సచిన్ టెండూల్కర్ ఉన్నారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, నేను గేమ్ అయితే ఆడతాను కానీ ఆ తర్వాత నాకు పబ్లిక్ ని ఫేస్ చేయడానికి చాలా భయం అనిపిస్తుంది. ఎందుకు అంటే ఆ రోజు ఆట సరిగ్గా ఆడలేదనుకోండి, ఏమంటారో ఏంటో, నా ఫెయిల్యూర్ కి వాళ్ళు ఎలా తీసుకుంటారో ఏంటో అనే దాని గురించి ఆయన ఫెయిల్ అయిపోయాను నేను పబ్లిక్ ని ఫేస్ చేయలేనేమో అని అనుకుంటూ ఉంటారనమాట. దాన్ని మనం ఏమంటామంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఫియర్ ఆఫ్ సక్సెస్ అంటే ఏంటంటే ఏదైనా ఒకటి సాధించిన తర్వాత నాకు గ్రోత్ ఉంటుందో లేదో అనుకుంటాం, దాన్ని ఏమంటామంటే ఫియర్ ఆఫ్ సక్సెస్. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ గా మనం ఎవరిని తీసుకోవచ్చు అంటే ఏఆర్ రెహమాన్ గారిని తీసుకోవచ్చు. ఆయన చాలా చాలా పాపులర్ అయిన
ఆల్బమ్స్ అన్ని చేశారు. నెక్స్ట్ కూడా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామండి, ఆయన దగ్గర నుంచి ది బెస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాం. మామూలుగా ఆర్డినరీగా చేశారనుకోండి, అరే బాబు ఈయన ఇది అసలు ఏఆర్ రెహమానే చేశారా అని ఒక డౌట్ వస్తూ ఉంటుంది అనమాట. అలాగా ఫియర్ ఆఫ్ సక్సెస్ వచ్చేసినా గానీ ప్రొక్రాస్టినేషన్ అన్నమాట వాళ్ళకి. ఓకే, మనం నెక్స్ట్ ఇది కూడా చాలా మంచిదే చెయ్యాలి, లేదు అనుకో మనని పీపుల్ యాక్సెప్ట్ చేయరు అనే వాటి గురించి మనం భయపడుతూ ఉండడం అనమాట. ఆ పెర్ఫెక్షన్ అంటే ఏంటంటే ప్రతి పనిలోని పెర్ఫెక్షన్ అనమాట. చూడండి మన ఆర్య 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 సినిమాలో అల్లు అర్జున్ చెప్తాడు మిస్టర్ పర్ఫెక్ట్ లాగా. అలా పెర్ఫెక్షనిస్టులు కూడా చాలా ఎక్కువగా అన్ని పెర్ఫెక్ట్ గా ఉండాలనుకుంటారు. అలా అనుకుంటారు అంతే, కానీ వాళ్ళ వర్క్ ని ఏం చేస్తారంటే డిలే చేసేస్తారనమాట. పర్ఫెక్ట్ గా రావాలి, పర్ఫెక్ట్ గా చెయ్యాలి అని ఓవర్ గా థింక్ చేసుకుంటూ అసలు పన్నే అవాయిడ్ చేసేస్తారనమాట. అలాగా ప్రొక్రాస్టినేట్ చేస్తారు వాళ్ళు. నెగిటివిటీ, ఇందాక చెప్పినట్టు ఏంటంటే నెగిటివ్ థింకింగ్ అన్నమాట. నేను చేయగలనో చేయలేను, చేసినా మనం సక్సెస్ అవ్వగలమో అవ్వలేము అని నెగిటివ్ థాట్స్ అన్నమాట. అలా అనుకుంటూ చేయవలసిన పనిని మనం చేయకుండా ఉండడం అన్నమాట. నెక్స్ట్ ఓవర్వెల్మ్డ్. ఇదేంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటికి ఒక 10 మంది వచ్చారనుకోండి, అరే అంటే మల్టీ టాస్కింగ్ అనమాట. ఏదైనా ఒక పెద్ద పని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని మనం టెన్షన్ పడుతూ ఉంటాం. ఫస్ట్ నేను అస్తమాన ఎగ్జాంపుల్స్ అసైన్మెంట్లే తీసుకుంటున్నాను అనుకోవద్దు. రాజీ దీక్షిత్ గారిది ఉంది, అరే ఇది పెద్దది, ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా చెప్పాలి, ఏం చెయ్యాలి అని మనం అనుకుంటూ ఉంటాం. నెక్స్ట్ ఎక్కడ మన హౌస్ వైఫ్స్ కి వచ్చామనుకోండి, ఒక 10 మంది వచ్చారనుకోండి, ఎంత చెయ్యాలో, ఎంత కూర చేయాలో, ఎంత పప్పు చేయాలో, అసలు ఫస్ట్ పప్పే చేసేస్తే బెస్టా లేకపోతే కూర చేస్తే బెస్టా అని మనం ఏంటంటే ఓవర్వెల్మ్డ్ ఎక్కువగా ఆలోచించేస్తూ ఉంటాం. కానీ ఏంటంటే అందరూ రానే వచ్చేస్తారు, కానీ మన పని అనేది ఏమవుతుందంటే డిలే అయిపోతూ ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటామంటే ఓవర్వెల్మ్డ్. సెల్ఫ్ డౌట్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక పని చేయగలమా చేయలేమా ఓకే అని మనం ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. మన మీద మనం డౌట్ ఫీల్ అవుతూ ఉంటాం. మనం ఎంత చేసినా గానీ మనకి గుర్తింపు ఉండదులే, సరేలే ఓకే అని మనం ఫీల్ అయిపోతూ ఉంటాం. దాన్ని ఏమంటారంటే సెల్ఫ్ డౌట్ అన్నమాట. నెక్స్ట్ మిస్ అలైన్ గోల్స్ అండ్ టాస్క్స్. అంటే ఏంటంటే మనం గోల్స్ పెట్టుకుంటాం, కానీ అది కాకుండా వేరే టాస్క్లు పెర్ఫామ్ చేస్తూ ఉంటాం అన్నమాట. అది నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్స్ ఆఫ్ ప్రొక్రాస్టినేషన్. షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ప్రొక్రాస్టినేషన్ ఇంక్రీజ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. ఏమవుతుందంటే ఇక్కడ షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ప్రొక్రాస్టినేషన్ లో ఏమవుతుందంటే స్ట్రెస్ అనేది ఎక్కువైపోతుంది. దేనికి, ఎందుకు అంటే ఎవరైనా చెప్పగలరా దేనికి ఎక్కువైపోతుంది స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ అనేది మనకి? ఇలా పోస్ట్ పోన్ చేయడం ద్వారా వర్క్ అనేది ఎక్కువైపోతుంది. అది ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనే దాని మీద మనం ఒత్తిడికి గురవుతాం మేడం. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది చాలా కరెక్ట్. మనకి టైం అనేది షార్ట్ అయిపోతుంది. షార్ట్ అయిపోవడం వల్ల ఏమవుతుంది, స్ట్రెస్ పెరిగిపోతుంది, యాంగ్జైటీ పెరిగిపోతుంది. అరే చేసేయాలి అని అలా మనం ఏంటంటే ఆలోచించుకుంటూ ఉండడం వల్ల స్ట్రెస్ పెరిగిపోతుంది, యాంగ్జైటీ వచ్చేస్తూ ఉంటుంది అనమాట మనకి. పూర్ టైం మేనేజ్మెంట్. అప్పుడు కూడా మనం ఏమనుకుంటాం అంటే టైం అనేది మేనేజ్ చేసుకోలేం. టీవీలో మంచి సినిమా వస్తూ ఉంటుంది, లేకపోతే సీరియల్ వస్తూ ఉంటుంది. దానివల్ల మనం ఏం ఆలోచించుకుంటూ ఉంటాం అంటే చేసేద్దాం అనుకుంటూ ఉంటాం. దాన్ని అక్కడ మనం ఏం చేస్తాం, అది పోస్ట్ పోన్ చేసి టైం అనేది ప్రాపర్ గా మేనేజ్ చేసుకోలేం అనమాట. ఓకే, మిస్ డెడ్ లైన్స్ అండ్ రష్ వర్క్. డెడ్ లైన్స్ ఆఫీస్ వాళ్ళకి వచ్చేసరికి ఏమవుతుందంటే డెడ్ లైన్స్ ఒక పర్టికులర్ టైం ఇస్తారు, ఇలా పోస్ట్ పోన్ చేసేసుకుంటూ ఉండడంలో, సరే టైం ఉందని మనం ఆలోచించుకుంటూ ఉండడంలో ఏమవుతుందంటే డెడ్ లైన్స్ అనేవి మన పీకల మీదకి వచ్చి కూర్చుంటాయి. అప్పుడు మనం ఏం చెయ్యాలి, అరే మన మేనేజరో లేకపోతే మన పై ఆఫీసరో ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటారే అని చెప్పి మనం ఆ వర్క్ గురించి ఏం చేయాలంటే పరిగెడుతూ ఉండాలన్నమాట. ఫాస్ట్ గా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. దానివల్ల మళ్ళీ స్ట్రెస్ అనేది మనకి పెరిగిపోతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ప్రొక్రాస్టినేషన్.
రెడ్యూస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇది ఎలాగవుతుంది అంటే ఒకసారి డిలే అవుతుంది, మళ్ళీ ఇంకోసారి డిలే చేసుకుంటాం. అలా అరే ఇంక నా వల్ల అవ్వదేమోలే ఈ పని, ఇంక ఇలాగే ఇంతే అని మనకి మనమే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఏమవుతుందంటే రెడ్యూస్ అయిపోతుంది అనమాట. డిక్లైన్ ఇన్ కెరియర్ అండ్ అకాడమిక్ పెర్ఫార్మెన్స్. అకాడమిక్ పెర్ఫార్మెన్స్ అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఎగ్జామ్స్ వస్తున్నాయి, పిల్లలు ఏమనుకుంటారు, సరేలే ఇప్పుడు కాదమ్మా ఎగ్జామ్స్ టైంలో చదివేస్తాంలే అంటారు. ఎగ్జామ్స్ టైంలో వాళ్ళకి ఏమవుతుంది, ఎక్కువ చాప్టర్స్ ఉండడంలో ఏమవుతుంది, ప్రాపర్ గా ఎగ్జామ్ కి అనేది ప్రిపేర్ అవ్వకపోవడం వల్ల ఏమవుతుంది, రిజల్ట్ అనేది తక్కువగానే వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా టైం అనేది ప్రాపర్ గా మేనేజ్ చేసుకోవాలి. ప్రొక్రాస్టినేషన్ అనేది ఎప్పుడు, పోస్ట్ పోన్మెంట్ అనేది ఎప్పుడు ఉండకూడదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెయిన్ రిలేషన్షిప్స్, మిస్సింగ్ కమిట్మెంట్స్. ఇది ఎలాగా ప్రొక్రాస్టినేషన్ లోకి వస్తుంది అంటే, ఒక వర్క్ ఇస్తారు, ఇది కూడా ఆఫీస్ కి రిలేటెడేనండి. ఏదైనా ఒక ప్రాపర్ టైంలో మన వర్క్ కంప్లీట్ చేసుకోలేదు అనుకోండి, ఇప్పుడు చూసిన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఇంట్లో కూర్చొని చేసుకుంటూ ఉంటారు. అలాగా వాళ్ళు ఏమంటారంటే సినిమాకి వెళ్దామండి అంటే ఓకే వెళ్దాం, ఓకే అయితే టికెట్స్ బుక్ చేసేస్తున్నానండి అంటారు. పర్వాలేదు బుక్ చేసేలే అంటారు. అన్నప్పుడు సరేలే అని చెప్పి వీళ్ళు ఏమనుకుంటారు, వస్తానని మాట ఇచ్చారు కదా, ఆయనకి ఏ వర్క్ ఉండదు, ఫ్రీగానే ఉండుంటారు, మాట ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా వస్తారులే అని అనుకుంటారు. కానీ లాస్ట్ లో అతను ఒక పిడుగు లాంటి మాట చెప్తాడు. ఏం చెప్తారు ఆయన, నాకు ఇప్పుడు కుదరదు, లాస్ట్ లో మేనేజర్ నాకు పెద్ద వర్క్ ఇచ్చేశారు, నాకు ఇప్పుడు అవ్వదు, నేను రాలేను సినిమాకి అని చెప్తారనమాట. ఇలా చెప్పడం వల్ల ఏమవుతుంది, వైఫ్ ఆటోమేటిక్ గా తను ఏం ఫీల్ అవుతుంది, అరే ఈయన ఎప్పుడు ఇంతే, ఇలాగే చెప్తారు, ఎప్పుడు వర్క్ ఉంటూనే ఉంటుంది అని కామన్ గా వైఫ్లు అనుకునేదే, మనందరం అనుకుంటూ ఉంటాం మన హస్బెండ్స్ గురించి. ఇలాగే చెప్తారు, ఎప్పుడు ఈయన కమిట్మెంట్ ఇస్తారు కానీ ఆ కమిట్మెంట్ ని ఫుల్ఫిల్ చేయరు ఎప్పుడుని అని అనుకుంటూ ఉంటాం. అవునా కదండి, చెప్పండి, అన్నారా మేడం? ఎస్ మ్యామ్. అనుకున్నారా మీరు ఎప్పుడైనా అలాగా? అనుకున్నాం మేడం. అనుకున్నారా అలాగా? ఓకే ఈయన ఎప్పుడు Yes, ఇలాగే ma'am. అంటారు, కమిట్మెంట్ ఇస్తారు కానీ ఎప్పుడు అది ఫుల్ఫిల్ చేయరు అని అనుకున్నారా లేదా మీరు? ఒక్కొక్క సందర్భంలో అనుకున్నాం మ్యామ్. అదే అనుకుంటా అండి, ఖచ్చితంగా అనుకుంటా అందరం. పోస్ట్ పోన్ ఇవన్నీ ఏంటంటే ప్రొక్రాస్టినేట్ అనుకున్న పని కరెక్ట్ గా చెయ్యకపోవడం వల్ల వచ్చే కమ్యూనికేషన్ గ్యాప్ అన్నమాట ఇదంతా. ఓకే నెక్స్ట్ స్లైడ్. ఓకే నెగటివ్ ఇంపాక్ట్స్ ఆఫ్ స్లైడ్ షో. ప్రొక్రాస్టినేషన్. నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏంటి అంటే, ముందులోనే మనం డిస్కస్ చేసుకున్నట్టు ఇంక్రీజ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ, డిక్రీజ్ ప్రొడక్టివిటీ ఎలా తగ్గిపోతుంది అంటే క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేది తగ్గిపోతుంది అనమాట. మనం ఏదైనా ఒక పని చాలా బాగా చేయాలి, మన ఫోకస్ అంతా వాళ్ళ మీదే ఉండాలి అని ఏదో నీట్ గా రిప్రజెంట్ చేసేయాలి. మనం క్యాన్వా యూజ్ చేసి ఉపయోగించి ప్రెజెంటేషన్ అనేది ఇప్పుడు నా ప్రెజెంటేషనే ఉంది, నేను రకరకాల బొమ్మలు పెట్టాలి, రకరకాలుగా పబ్లిక్ కి బాగా అట్రాక్టివ్ గా ఉండాలి నా ప్రెజెంటేషన్ అని అనుకుంటూ ఉంటాను. కానీ ఏంటంటే టైం ఉండదు, టైం ఉంటుంది కానీ నేనేం చేస్తానంటే అరే ఉంది కదా పర్లేదులే చెయ్యొచ్చు, నాకు వచ్చిందే కదా, నా చేతుల్లో ఉన్నదే, నేను ఎప్పుడైనా చేసేసుకోవచ్చు, ఏముంది చేస్తాను పర్లేదు అని ధీమాగా ఆరాంగా ఉంటాను అనమాట. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ రోజు ఈ పీపీటీ చూడండి, కొంచెం కలర్ఫుల్నెస్ ఏమైంది, తగ్గింది అనమాట. సో నేను అదే ఇంకొంచెం ఎఫెక్టివ్ గా అందంగా ముందే ప్లాన్ చేసుకుని మంచిగా చేసి ఉంటే ఎలా ఉండేది, మేడం మీరు చాలా బాగా చేశారు, అసలు పిక్చర్స్ అన్ని బాగున్నాయి అని మీరు చూడడానికి కూడా ఎఫెక్టివ్ గా అనిపించేది. అది ఇది ఎందుకని వస్తుంది అంటే టైం ని నేను కరెక్ట్ గా వాయిదా వేయకుండా ఉండి కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుని ఉంటే నా క్వాలిటీ ఆఫ్ వర్క్ కూడా ఎలా ఉండేది, చాలా బాగుండేది అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆపర్చునిటీస్ కూడా ఎలాగేనండి, మనం కరెక్ట్ గా యూటిలైజ్ పోవడం వల్ల సరేలే చూద్దాంలే, కొన్ని సార్లు ఏంటంటే మన మెంటర్స్ కూడా పంపిస్తూ ఉంటారు. నిన్న సారు ఈరోజు శివాజీది క్విజ్ ఉందని పంపించారు నాకు.
వీర్ సార్ ఆ దాంట్లో పార్టిసిపేట్ చేయండి అని చెప్పి పర్టికులర్ గా ఈ టైం వరకే అని చెప్పి చెప్పారనమాట. సరే నేను చేద్దాం, 3:30 వరకు మనకి టైం ఉంది కదా, సరేలే చేద్దాం, స్కానింగే కదా, మన చేతుల్లో ఉండే పని ఇది కూడా, అలాగే అనుకున్నాను. కానీ ఈ రోజు క్విజ్ పెట్టేశారు, దానికి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారు. నేనేమైంది, అందులో పాల్గొని ఉంటే ఎంతో కొంత అట్లీస్ట్ ఒక సర్టిఫికేట్ అయినా వచ్చేది కదా. అలా నేను ఆ ఆపర్చునిటీ, అట్లీస్ట్ మనం పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అయినా వచ్చేది నాకు. కానీ నేను ఈ రోజు ఏమైంది, అది నేను ఆ ఆపర్చునిటీని మిస్ అయిపోయాను అనమాట. సో అలాగా మనం ఇలా టైం అంతా వేస్ట్ చేయడం వల్ల, చేద్దాంలే అని అనుకోవడం వల్ల మన మంచి మంచి ఆపర్చునిటీస్ కూడా మనం మిస్ అవుతాం. అలాగే డ్యామేజ్ టు రిలేషన్షిప్, ఇందాక చెప్పుకున్నట్టు రిలేషన్షిప్ కూడా డ్యామేజ్ అవుతుంది. నెగిటివ్ ఇంపాక్ట్స్ ఆన్ హెల్త్, అదే స్ట్రెస్ పెరిగిపోతుంది, నెక్స్ట్ యాంగ్జైటీ అనేది పెరిగిపోతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ స్ట్రాటజీస్ టు ఓవర్కమ్ ప్రొక్రాస్టినేషన్. ప్రొక్రాస్టినేషన్ టెక్నిక్స్ కొన్ని ఉన్నాయి, అవి యూజ్ చేసి మనం ప్రొక్రాస్టినేషన్ ని ఓవర్కమ్ చేయొచ్చు అనమాట. అవి ఏంటి అంటే ప్రయారిటైజింగ్ టెక్నిక్స్. అంటే ప్రయారిటైజింగ్ అంటే ఫస్ట్ మనం ఏదైనా ఒక పని అనుకున్నాం అనుకోండి, నీ ప్రయారిటీస్ ఏంటి, ఫస్ట్ ఏ పని చేయాలి, నెక్స్ట్ ఏ పని చేయాలి, నెక్స్ట్ ఏ పని చేయాలి అనేది కొన్ని మనం సాగ్రిగేట్ చేసేసి ఈ పని ఫస్ట్ చేయాలి తర్వాత ఇచ్చేయాలి అని ఒక ప్లాన్ వేసుకోవాలన్నమాట. అలా ప్లాన్ వేసుకోవడం వల్ల ఏంటంటే అంతా చేయలేకపోయినా కొన్నైనా మనం చేయగలుగుతాం అనమాట. సో అది నెక్స్ట్ పొమోడోరో టెక్నిక్. అదేంటంటే ప్రతి 25 minutes కి మనం ఒక 5 minutes బ్రేక్ తీసుకుంటూ టైం ఇంటర్వెల్ లో మనం చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, మన వర్క్ ని మనం కంప్లీట్ చేసుకోగలుగుతాం. నెక్స్ట్ ఆ 5 minutes బ్రేక్ వల్ల మనకి ఏమవుతుందంటే మనం స్ట్రెస్ ఉండదు, రిలాక్స్ గా ఫీల్ అయ్యి నెక్స్ట్ కూడా మనం కంటిన్యూగా చేయగలుగుతాం అనమాట. టైం బ్లాకింగ్ షెడ్యూల్స్, టాస్క్స్ ఇన్ ఫిక్స్డ్ టైం స్లాట్స్, ఇది కూడా అంతేనండి. ఫిక్స్డ్ టైం స్లాట్స్ లో మనం షెడ్యూల్ చేసుకుని వర్క్ అనేది ఈజీగా మనం చేసుకోగలుగుతాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాటజీస్ టు ఓవర్కమ్ ప్రొక్రాస్టినేషన్. ప్రొక్రాస్టినేషన్ ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు, ఇది కూడా అలాగే. బ్రేక్ డౌన్ ద టాస్క్స్, డివైడ్ లార్జ్ ప్రాజెక్ట్స్ ఇంటూ స్మాల్ మెజరబుల్ అండ్ స్టెప్స్. ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు లార్జ్ ప్రాజెక్ట్స్ ని స్మాల్ ప్రాజెక్ట్స్ కింద కొన్ని కొన్ని భాగాలుగా చేసుకుని మనం ఏది మేనేజ్ చేయగలం అనేది ఫస్ట్ స్టెప్ కింద తీసుకుని మనం వర్క్ ని ఈజీగా చేసుకోవాలి. సో సెట్ స్పెసిఫిక్ అంటే పర్టికులర్ గా ఏ పని చేసుకోవాలి, మెజరబుల్ అంటే ఎంత టైంలో చేసుకోవాలి, అది అచీవబుల్. మనం దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ మెజరబుల్ అంటే ఇప్పుడు స్పెసిఫిక్ అంటే మనం ఇల్లు కట్టుకోవాలనుకున్నాం అనుకోండి, ఎప్పుడు కట్టుకోవాలి, ఎన్నాళ్లలో కట్టుకోవాలి, ఎప్పుడు ఏంటి అనేది ఒక ప్లాన్ వేసుకుంటాం కదా, అది స్పెసిఫిక్ అన్నమాట. మెజరబుల్ అంటే ఏంటి అంటే దాని మీద మనం డబ్బులు అనేది ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం, 10 lakhs 20 lakhs 30 lakhs అనేది. అచీవబుల్ అంటే మనం ఒక టైం పీరియడ్ పెట్టుకుంటాం కదా, ఒక 6 months అనో 1 year అనో 2 years అనో, అది ఏంటంటే అచీవబుల్ లోకి వస్తుంది అనమాట. రెలవెంట్ అండ్ టైం బౌండ్, అది కూడా అంతే. టైం బౌండ్ అంటే ఇన్ని మంత్స్ లో ఇంత టైంలో మనం కంప్లీట్ చేయాలి అనుకుంటాం కదా, అదనమాట. నెక్స్ట్ ఏంటంటే అకౌంటబిలిటీ అండ్ మోటివేషన్. షేర్ యువర్ గోల్స్ విత్ ఏ ఫ్రెండ్ ఆర్ ఏ మెంటర్. మనం ఎప్పుడు కూడా మన గోల్ ఏదైతే ఉందో దాన్ని మన ఫ్రెండ్స్ తోటి చెప్పుకుంటూ ఉండాలి. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, మన ఫ్రెండ్స్ తోటి ఏదైనా ఒక విషయాన్ని షేర్ చేసుకున్నాం అనుకోండి, ఒరే అదేదో చెప్పావు కదరా, అది ఎప్పుడు చేస్తావురా, ఇప్పుడు బైక్ ఒరే ఎప్పుడు కొనుక్కుందాం అనుకుంటున్నావురా, ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నారా అని వాళ్ళు మనతోటి ఎప్పుడు అనుకుంటున్నది, ఎప్పుడు అన్నావు కదా నాతోటి, అప్పుడు ఎప్పుడో చెప్పావు, ఇప్పుడు వరకు అది కొనలేదు ఆ బైక్, ఎప్పుడు కొంటావా అని చూస్తున్నాను, ఎప్పుడు కొంటావు అని అంటూ ఉంటారనమాట. అలా అంటూ ఉండడం వల్ల మనకు కూడా మన పర్టికులర్ గా గోల్ ఏంటి, మనం కొనుక్కోవాలనుకుంటున్నాం కానీ అప్పుడప్పుడు మనం ఏంటంటే దాన్ని వదిలేస్తూ ఉంటాం. సో మన ఫ్రెండ్స్ కి చెప్పుకుంటూ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు మన గోల్ ఏంటి అనేది అప్పుడప్పుడు వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటారు. సో అలా ఇది యూజ్ అవుతుంది అనమాట. యూజ్ రివార్డ్ సిస్టమ్స్, అది కూడా ఇందులోకి వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి హౌ ప్రొక్రాస్టినేషన్ ఎఫెక్ట్ ప్రొడక్టివిటీ. ప్రొడక్టివిటీ అంటే క్వాలిటీ ఆఫ్ వర్క్ ని ఎలా ప్రొక్రాస్టినేషన్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది అనేది అనమాట. లీడ్స్ టు టైం వేస్ట్.
టైం వేస్ట్ అనేది ప్రొక్రాస్టినేషన్ అంటే డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. మా ఎలా అంటే మొబైల్స్ చూస్తూ ఉన్నాం అనుకోండి, ఒక రీల్ తోటి మనం ఆపం. అలా కంటిన్యూస్ గా ఈ కిందన చిరంజీవి వస్తుంది. చిరంజీవి అయిపోయింది కదా, బ్రహ్మానందం గారు అబ్బా మోటివేషనల్ స్పీక్ భలే చెప్తున్నారు అసలు, చాలా వినాలి, మనం ఖచ్చితంగా వినాలి, ఇది వినాలి. అదొక 2 hours ఉంటుంది. అసలు మనం ఏం పని చేయాలనుకుంటున్నాం? ఏదో వర్క్ ఇచ్చారు మనం, లేకపోతే ఏదో ఫీడ్బ్యాక్ చెప్పాలో ఆ ఫీడ్బ్యాక్ వదిలేస్తాం. ఆ ఫీడ్బ్యాక్ చెప్పాలనే మనం మొబైల్ తీస్తాం. కానీ ఈలోగా ఎవరో ఏదో షేర్ చేస్తారు. షేర్ చేస్తే మనం ఏం చేస్తామంటే, అరే అది కాదు, ఈ బ్రహ్మానందం గారు ఎక్కడో చెప్పారు, అబ్బా భలే పాయింట్ చెప్పారు, మన అబ్బా పోడ్కాస్ట్ లో మన అబ్బా భలే చేశారు ఇంటర్వ్యూ అని చెప్పి మనం అది చూస్తూ ఉండడంలో ఏమవుతుంది, ఆ ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది మానేసి మనం ఆ బ్రహ్మానందం గారు ఇచ్చే స్పీచ్ విని అలా టైం వేస్ట్ చేసి అసలు చెయ్యాలనుకున్న పని మనం ఏం చేస్తామంటే వదిలేస్తాం అనమాట. అలాగా టైం అనేది వేస్ట్ చేసి అసలు చేయాలనుకున్న పనిని వదిలేసి వేరే పనికి మనం డీవియేట్ అయిపోతూ ఉండడం. దానివల్ల కూడా ఏమవుతుందంటే ప్రొక్రాస్టినేషన్ అంటే పోస్ట్పోన్మెంట్, వర్క్ అనేది పోస్ట్పోన్మెంట్ అయిపోతూ ఉంటుంది అనమాట. క్రియేట్ ఏ హ్యాబిట్ ఆఫ్ ఎక్స్క్యూజెస్. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు ఏంటంటే, ఒరే బాబు పిల్లల్ని హోంవర్క్లు చేయమని చెప్తాం. అమ్మ ఉండమ్మా ప్లీజ్ అమ్మా, ఇందులో షిన్షాన్ వస్తుందమ్మా, నేను ఇది చూసేసాక నేను హోంవర్క్ రాసేసుకుంటానమ్మా, అమ్మ జస్ట్ 5 minutes అమ్మా, అమ్మ జస్ట్ 5 minutes నేను చూస్తే చేసేస్తానమ్మా అంటారు మన పిల్లలు. వాళ్ళు అలా అడిగేసరికి మనం కన్విన్స్ అయిపోతాం ఆటోమేటిక్ గా, సరేలేరా ఓకేరా అంటాం. వాళ్ళు ఏంటంటే ఆ 5 minutes కాస్త ఏమవుతుందండి, 1 hour అయినా కంప్లీట్ చేయరు, 2 hours అయినా కంప్లీట్ చేయరు. అసలు వాళ్ళు లాస్ట్ లో పడుకునే ముందు చెప్తారు, అమ్మా నేను హోంవర్క్ చేయలేదమ్మా, నేను ఈ హోంవర్క్ చేయలేదమ్మా, నేను రేపు స్కూల్కి వెళ్ళనమ్మా, మేడం దెబ్బలాడతారమ్మా అంటూ ఉంటారనమాట. ఇదంతా ఎందుకు వచ్చింది? ఎక్స్క్యూజెస్ అన్నమాట. అంటే వర్క్ చేయరు, దానికేమో ఏవో సాకులు వెతుక్కుంటూ ఉంటారు. నేను టీవీ చూసాను కదమ్మా అందుకనే నేను రాయలేకపోయానమ్మా, కానీ మేడం రేపు దెబ్బలాడతారు, నేను స్కూల్కి వెళ్ళనమ్మా అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ కామన్ గా మనం ఇంట్లో మన పిల్లలతో ఫేస్ చేస్తున్నవే. నెక్స్ట్ వచ్చేసి రిజల్ట్ ఇన్ పూర్ క్వాలిటీ ఆఫ్ వర్క్ డ్యూ టు లాస్ట్ మినిట్ రష్. ఇందాక చెప్పాను కదండి, క్వాలిటీ ఆఫ్ వర్క్ అండ్ లాస్ట్ మినిట్ లో మనం పరిగెడుతూ ఉండడం వల్ల, చేద్దాంలే అనుకుంటూ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే క్వాలిటీ ఆఫ్ వర్క్ తగ్గిపోతుంది. నెక్స్ట్ మనం ఫాస్ట్ గా చేసేవాల్సి వస్తుంది అనమాట. సో అది. నెక్స్ట్ వచ్చేసి టూల్స్ టు హెల్ప్ అవాయిడ్ ప్రొక్రాస్టినేషన్. కొన్ని టూల్స్ ఉన్నాయండి. అంటే నిన్న మేడం మనకి గిరిజా మేడం చెప్పారు, ఇప్పుడు స్మార్ట్ వాచ్ వచ్చాయండి, వాటర్ గంటకి వాటర్ తాగాలంటే మనం తాగట్లేదు, కాబట్టి ఏం చేస్తున్నారంటే అలారమ్స్ పెట్టేసుకుంటున్నారు వాచ్ల్లో. అండ్ అలాగా మన్ని కూడా నిన్న మేడం చెప్పారు క్లాస్ లో, వాటర్ తాగాలంటే అలారం మోగుతూ ఉంటుంది వాచెస్ లో, సో అప్పుడు వెళ్ళి వాటర్ తాగుతున్నారు. ఇప్పుడు వాటర్ తాగడానికి కూడా అలాంటి అలారమ్స్ వచ్చాయి అని చెప్పారు కదా. అలాగే ప్రొక్రాస్టినేషన్ ని ఓవర్కమ్ చేయడానికి కొన్ని టూల్స్ వచ్చాయి. టు డూ లిస్ట్ అని, నోటేషన్ అని, ట్రిల్లోర్ అని, ఇలాంటి ఫారెస్ట్ యాప్ అని, ఫ్రీడమ్ అని, రెస్క్యూ టైమ్ అని, ఇవన్నీ ఏంటంటే ప్రొక్రాస్టినేషన్ ని అవాయిడ్ చేసే టూల్స్ అన్నమాట. వీటి ద్వారా ఏంటంటే మనకి ఎప్పటికప్పుడు అలారం టైప్ అన్నమాట, చెయ్యాలి ఈ వర్క్ ఇప్పుడు చేయాలి. మనం మొబైల్స్ లో కూడా చూడండి, అప్పుడప్పుడు అలారాలు పెట్టుకుంటూ ఉంటారు. మనం మర్చిపోతామేమో ఆ పని, మనం చేయాల్సిన పని మనం మర్చిపోతామేమో అని అప్పుడప్పుడు అలారమ్స్ అవన్నీ సెట్ చేసుకుని మనం నోట్ రాసేసుకుని పెట్టుకుంటూ ఉంటాం. అలాంటివి ఇవన్నీ కొన్ని టూల్స్ అన్నమాట అండి ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ డెవలపింగ్ ఏ proactive mindset. Learn to embrace discomfort and develop self-discipline through consistency. సెల్ఫ్ డిసిప్లిన్ అంటే మనం ఏ పనైనా కానీ ఏంటంటే ఒక కన్సిస్టెన్సీ తోటి చెయ్యాలి అని అనుకుంటే ఖచ్చితంగా చేయగలిగి దానికి మనం టైం అనేది వెచ్చించి చేసుకుంటూ ఉండి మన సెల్ఫ్ డిసిప్లిన్ పెంచుకుంటూ ఉంటే మనం ఈ ప్రొక్రాస్టినేషన్ ని మనం ఓవర్కమ్ చేయగలుగుతాం అన్నమాట. ఫోకస్ ఆన్ ప్రోగ్రెస్ నాట్ పెర్ఫెక్షన్. ఇది కూడా అంతేనండి. మనకు కావాల్సింది ప్రోగ్రెస్ అంటే ఏంటంటే మన వర్క్ చేయడం అనేది కావాలి, అంతేగాని అది ఎంత పెర్ఫెక్షన్ కూడా ఇంపార్టెంటే,
ఓవర్ పర్ఫెక్షన్ అంటే అది అంటే ఇందాక మనం చెప్పాం కదా, బాగా పర్ఫెక్ట్ గా చేయాలి అనుకుంటూ మనం అసలు చేయడం మానేస్తాం. దానికన్నా కూడా ఎంతో కొంత వర్క్ చేయడం అనేది, ప్రోగ్రెస్ అనేది ఇంపార్టెంట్ కదా. సో అసలు లేని దానికన్నా ఏదో ఒకటి చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, కామన్ మిత్స్ అబౌట్ ప్రొక్రాస్టినేషన్. మిత్స్ అంటే ఏంటంటే భ్రమలు. ఏంటంటే ఐ వర్క్ బెటర్ అండర్ ప్రెషర్. కొంతమంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నాకు పర్వాలేదు, నేను ప్రెషర్ లో ఉంటేనే ఆ పని బాగా చేసేయగలుగుతాను, స్ట్రెస్ లో ఉంటేనే నా మైండ్ బాగా పనిచేస్తుంది, టైం షార్ట్ పీరియడ్ ఇచ్చారనుకోండి నేను గబగబా చేసేయగలను అనుకుంటాను అనమాట. కానీ ఆ స్ట్రెస్ వల్ల ఏమవుతుంది, మన క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్, ఐ నీడ్ టు బి రైట్ మూడ్. చెప్తూ ఉంటాం అనమాట. నేను కొంతమంది చెప్తూ ఉంటాం, ఏమని చెప్తూ ఉంటాం, నాకు ఏ పనైనా చెయ్యాలంటే నాకు ఒక మంచి మూడ్ ఉండాలండి, నేను ఆ మూడ్ ఉంటేనే నేను చేయగలుగుతానండి, లేకపోతే నేను చేయనండి. మన ఎంత ఇంపార్టెంట్ పని ఉన్నా కానీ మనం ఇలా చెప్తూ ఉంటాం, నాకు ఆ మూడ్ వస్తేనే కానీ నేను అసలు ఏ పని చేయనండి, నాకు చేత కాదండి, నాకు ఆ మూడ్ వస్తే మాత్రం నేను ఫాస్ట్ గా నా పని నేను చేసేసుకుంటానండి అని అంటూ ఉంటాం అనమాట. అది రాంగ్ అసంప్షన్. అసలు మనం కొంత మటుకి కొంత పని చేసుకుంటూ ఉంటేనే, వర్క్ అనేది ఇన్ టైంలో చేసుకుని బ్యాలెన్సింగ్ గా చేసుకుంటూ వెళ్తూ ఉంటేనే మన క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్, కన్క్లూషన్ ఏంటి అంటే, ప్రొక్రాస్టినేషన్ ఈజ్ కామన్ ఛాలెంజ్. ఇది మన అందరం ఫేస్ చేస్తున్నదే. ప్రొక్రాస్టినేషన్ అనేది చాలా చాలా కామన్ అండి, బట్ ఇట్ ఈస్ నాట్ అన్బీటబుల్. మనం అదేమీ సాధించలేనిది ఏం కాదు. మనం అనుకుంటే ఖచ్చితంగా అది ఈ పని ఈ టైంలో చేయగలుగుతాము, ఈ టైం చేసేయాలి అనుకుంటే చేసేయగలుగుతాం ఖచ్చితంగా. అది ఎలాగా అనుకుంటున్నారా, మన శ్రీనివాస్ సార్ ఉన్నారు, ఈ రోజు మార్నింగ్ సార్కి చెప్పారు, ఎవరు మన సారు మార్నింగ్ మెంటర్ సార్ చెప్పారు, ఏమని, మంచిగా అసైన్మెంట్లు అవన్నీ ఫాస్ట్ గా చేసేస్తే మంచిదండి అని సార్ చెప్పారు. అంతే టపటప ఈ రోజు మొత్తం టెలిగ్రామ్ గ్రూప్ లో అంతా కూడా సార్దే. అంటే మనం చెయ్యాలి అని అనుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనం దాన్ని బీట్ చేయగలుగుతాం అనమాట. సో అదనమాట, ప్రొక్రాస్టినేషన్ ఈజ్ ఏ కామన్ ఛాలెంజ్, బట్ ఇట్ ఈస్ నాట్ అన్బీటబుల్. అది మనం బీట్ చేయలేనిది ఏం కాదు. మనం అనుకున్నా అంటే ఖచ్చితంగా అది మనం సాధించగలుగుతాం, అండ్ మనం దాన్ని ఓవర్కమ్ అనేది ఖచ్చితంగా చేయగలుగుతాం అనమాట. సో ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ లైఫ్, టేక్ యాక్షన్ రైట్ నౌ. అండ్ ప్రొక్రాస్టినేషన్ ఈజ్ ద ఎనిమీ ఆఫ్ సక్సెస్ అని బ్రెయిన్ ట్రేసీ అనే ఆయన చెప్పారనమాట. అంటే వాయిదా వేయడం అనేది, అంటే చూద్దాంలే అనుకునేది మన శత్రువు లాంటిదండి. మన విజయానికి అది ఒక శత్రువు లాంటిది అనమాట. సో లెటస్ మనందరం కూడా ఈ రోజు నుంచి ప్రొక్రాస్టినేషన్ చేయకుండా మన పనిని మనం టైమ్లీగా ఒక టైం పెట్టుకుని ఈ టైంలో ఖచ్చితంగా మనం చేసేయాలి, వాయిదా వేయకుండా మన పనిని మనం కంప్లీట్ చేసుకుందాం. ఆర్ యు రెడీ విత్ మీ? అందరూ రెడీగా ఉన్నారా అండి? ప్రొక్రాస్టినేషన్ చేయకుండా మనం ఇన్ టైంలో ఎస్ మ్యామ్. వర్క్ ని కంప్లీట్ చేసుకుని ఉండడానికి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సార్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి అనురాధ గారు, థ్యాంక్ యూ. మ్యామ్ క్లాస్ అయితే చాలా బాగా చెప్పారు. Thank you. పోస్ట్ పోన్ Thank you చేయడం very much. వల్ల మనం ఎంత ఇబ్బంది పడతాము అనేది, ఎస్ మేడం. అంటే వర్క్ ని పోస్ట్ పోన్ చేయకుండా ఎప్పుడు మనకి, అంటే పోస్ట్ పోన్ చేయకుండా ఎప్పటిదప్పుడు చేసుకుంటే మనకి స్ట్రెస్ అనేది ఉండదు అని చెప్పారు. అలాగే పోస్ట్ పోన్ చేయడం వల్ల నెగిటివ్ ఇంపాక్ట్స్ అనేవి పడతాయని చెప్పారు. అలాగే ఆపర్చునిటీస్ కూడా మిస్ అయిపోతాయని చెప్పారు. అండ్ అలాగే
రిలేషన్షిప్స్ కూడా డ్యామేజ్ అవుతాయని చెప్పారు. అండ్ అలాగే హెల్త్ మీద కూడా నెగిటివిటీ చూపిస్తుందని చెప్పారు. ఎస్ మేడం. అండ్ అలాగే మనం వర్క్ చేస్తున్నప్పుడు బ్రేక్ తీసుకుంటూ మధ్య మధ్యలో చేయాలని చెప్పారు. దానివల్ల కూడా మనకి స్ట్రెస్ అనేది తగ్గుతుంది అని చెప్పారు. అండ్ అలాగే టైం బాండింగ్, టైం సెట్ చేసుకొని సారీ పాప ఇబ్బంది పెడుతుంది. అండ్ ఓవరాల్ గా క్లాస్ అయితే ఎక్సలెంట్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ సెక్షన్. థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ సో మచ్. మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. బాగా చెప్పారండి శర్వాణి గారు, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. బాగుంది, అన్ని వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు. థ్యాంక్ యూ. చాలా అంటే కొన్ని కరెక్ట్ చేసుకోవాలి మేము కూడా ఇక్కడ నుంచి. బాగుంది, అంటే పోస్ట్ పోన్మెంట్ ఉండకూడదని చెప్పారండి. థ్యాంక్ యూ. ఓకే. నేను కొంచెం లేట్ గా వచ్చానండి, మిడిల్ ఆఫ్ ద క్లాస్ జాయిన్ అయ్యాను, ఏమనుకోకండి. ఓకే షూర్. థ్యాంక్ బట్ బాగా చెప్పారండి, నేను విన్నదంతలో చాలా బాగుంది. యూ. అన్ని కూడా ఇవాళ మనం ఈ జనరేషన్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్, స్టూడెంట్స్ ఏంటి, మామూలు ఎంప్లాయీస్ ఏంటి, హౌస్ వైఫ్స్ ఏంటి అన్నది అందరూ కామన్ గా ఫేస్ చేసే ప్రాబ్లమ్ అని బాగా చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హ్యాపీ ఈవినింగ్ అండి. చాలా బాగా చెప్పారు శర్వాణి గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చండి. ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. మేడం ఎంత టైం తీసుకున్నారు సర్వన్ మేడం? సార్ 7:30 వరకు అయింది సార్. ఎన్ని గంటలకు స్టార్ట్ చేశారు? మేబీ సార్ 7 o'clock కి స్టార్ట్ చేసినట్టున్నాను సార్. ఓకే నో ప్రాబ్లం అండి. ఒక 10 minutes